అందరికీ నమస్తే. 100 రోజుల భగవద్గీత లైఫ్ కోచింగ్కు స్వాగతం. ఈరోజు 14వ రోజు క్లాస్ మనం చెప్పుకోబోతున్నాం. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయం గురించి భగవంతుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. మనుషులకు మానవదేహం ఎందుకు లభించింది, అసలు మనందరికీ మానవ జన్మ అనేది ఎందుకు ప్రాప్తించింది, మానవ జన్మ ప్రాప్తించిన తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది, దేన్ని సాధించాల్సి ఉంటుంది, ఈ విషయం గురించి ముఖ్యంగా మనం ఈరోజు తెలుసుకోబోతాం. గత క్లాస్లో మనం సమత్వ బుద్ధిని ఏ విధంగా మనం పొందాల్సి ఉంటుంది అన్నటువంటి విషయం గురించి తెలుసుకోవడం జరిగింది. అంటే కర్మయోగం ద్వారా, నిష్కామ కర్మయోగం ద్వారా సమత్వ బుద్ధిని ఏ విధంగా మనం సాధించాల్సి ఉంటుంది అన్న విషయం తెలుసుకున్నాం. ఈరోజు ఒక మనిషికి సమత్వ బుద్ధి అంటే బుద్ధి స్థిరంగా ఉండకుండా ఎందుకు ఉంటుంది, ఎందుకు మనుషుల యొక్క బుద్ధి నానా రకాలుగా నిరంతరం మారిపోతూ ఉంటుంది అన్నటువంటి విషయంలో, ఒక కర్మను ఫలితాన్ని ఆశించి ప్రారంభిస్తే ఆ ఫలితము సరిగా రాకపోతే కనుక ఆ స్థిర బుద్ధి అనేది ఉండదు అన్న విషయం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈరోజు ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం తెలుసుకోబోతున్నాం. ఎందుకు రకరకాలుగా మనుషులు మారుతూ ఉంటారు, నిరంతరం తమ యొక్క బుద్ధి పలు అంశాలపైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సమత్వం యోగం ఉచ్యతే. యోగము సమత్వాన్ని సాధించడానికే ఉంది. భగవద్గీత సారం మొత్తం కూడా ఈ సమత్వ సిద్ధిలో ఉంటుంది. మరి ఈ సమత్వాన్ని, సమత్వ బుద్ధిని, వ్యవసాయాత్మిక బుద్ధిని మనము పొందనీయకుండా మనల్ని ప్రేరేపించే విషయాలు ఏవి? అంతేకాకుండా మానవ దేహాన్ని ధరించిన తరువాత అనేక రకాల జంతు శరీరాలలో ఉండి జంతు జన్మలను అనుభవించిన తర్వాత మానవ జన్మ ఎందుకు తీసుకున్నాము, తీసుకున్న తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం. భగవంతుడు తెలియజేస్తున్నాడు, త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. 2వ అధ్యాయంలో 45వ శ్లోకం. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. మామూలుగా మనుషులందరూ ఎందుకు రకరకాలుగా పుర్రకో బుద్ధి అన్నట్టుగా నిరంతరం బుద్ధి స్థిరంగా ఉండకుండా అనేక రకాల విషయాలపైకి, కోరికలపైకి మార్చుకుంటూ అనేక రకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారంటే, ప్రస్తుతానికి మనం బాగా గమనిస్తే కనుక ఏ కార్యమైనా సరే శాస్త్రం నందు చెప్పబడింది, అంటే వేదం నందు చెప్పబడిందే అది ప్రామాణికమైనది. కానీ వేదాలలో ఎక్కువ భాగము ఈ యొక్క త్రిగుణాలకు సంబంధించి, అంటే సత్వ రజస్ తమో గుణాలకు సంబంధించి కర్మకాండలు ఎక్కువ చెప్పబడ్డాయి. అంటే వేదంలో ఎక్కువ భాగము యొక్క యజ్ఞకాండ, ఆచారకాండ ఇలా రకరకాలుగా ఉన్నాయి. యజ్ఞకాండ మొత్తం కూడా మనుషుల స్వభావాన్ని అనుసరించి వారు అనేక రకాల గొప్ప గొప్ప ఫలితాలు పొందడానికి ఎక్కువగా ఈ క్రతువులు లేదా యజ్ఞములు యొక్క కర్మకాండల గురించి ఎక్కువగా చెప్పబడింది. అంతేకాకుండా ఈ యొక్క వేదాల్లో చివరి భాగంలో ఉపనిషత్తులు కూడా చెప్పబడింది. ఈ ఉపనిషత్తులు మొత్తం వేదాల్లోని సారాంశాన్ని తీసుకొని
ముఖ్యంగా ఈ ఉపనిషత్తులు ఆత్మజ్ఞానాన్ని పొంది జన్మరాహిత్యాన్ని పొందడానికి, సచ్చిదానంద ఘన పరమాత్మను చేరుకునే విధంగా వైరాగ్యాన్ని పొందడానికి కావలసినటువంటి సాధనల గురించి బోధిస్తాయి. అంటే వేదంలో ఒక భాగం కోరికలు తీర్చుకోవడానికి, అనేక రకాల భోగములు పొందడానికి, అనేక రకాల ఐశ్వర్యముల కొరకు, స్వర్గప్రాప్తి కొరకు, దానికి సంబంధించినటువంటి క్రతువులు, యజ్ఞకాండలు, అన్ని రకాల విషయాలు కూడా చెప్పబడ్డాయి. ఏ విధంగా ఎవరెవరి వర్ణానికి, ఎవరెవరి స్వభావానికి తగినట్టుగా, అంటే సత్వగుణ సంపన్నులకి కొన్ని రకాల యజ్ఞ కార్యములు, రజోగుణంతో ఉన్నటువంటి వర్ణంలో ఉన్న వారికి కొన్ని రకాల యజ్ఞ కార్యములు, తమోగుణంలో ఉన్నటువంటి వర్ణంలో ఉన్న వారికి కొన్ని రకాల యజ్ఞ కార్యములు. ఇవన్నీ కూడా వారి వర్ణ ఆశ్రమ స్వభావాన్ని బట్టి, వర్ణ ఆశ్రమ స్వభావాన్ని బట్టి వేదంలో ఎక్కువ భాగం ఈ యొక్క క్రతువుల గురించి, యజ్ఞకాండలు, కర్మకాండల గురించి ఎక్కువ చెప్పడం జరిగింది. ఈ యొక్క వేదశాస్త్రాల్లో ఎక్కువ భాగం మనుషులు భోగాలను అనుభవించడానికి, సంపదలను పొందడానికి, ఆరోగ్యాన్ని పొందడానికి, యోగక్షేమాలను పొందడానికి అనేక రకాల క్రతువులు ఉంటాయి. అనేక రకాల వ్రతాలని, అనేక రకాల యజ్ఞాలని, అనేక రకాల స్తోత్రాలని, ఇక విపరీతమైనటువంటి పూజలని, అనేక దేవతలకు, దేవీ దేవతలకు సంబంధించినటువంటి ఆ పూజా విధానాలని, సంపదను పొందడానికి కొన్ని రకాల క్రతువులు, ఆరోగ్యాన్ని పొందడానికి కొన్ని రకాల క్రతువులు, ఆయుష్ను పొందడానికి, అకాల మృత్యువును పోగొట్టుకోవడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, మంచి భార్యను పొందడానికి, మంచి భర్తను పొందడానికి, ఇలాగ పుట్టినప్పటి నుంచి మరణించేదాకా పుణ్యము సంపాదించుకోవడం కోసం, స్వర్గము సంపాదించుకోవడం కోసం, అనేక రకాల సంపదలను సంపాదించుకోవడం కోసము నిరంతరం భోగలాలసను, అంటే భోగములు అనుభవించడానికి అనేక రకాల యజ్ఞములు, యాగములు, క్రతువులు చెప్పబడ్డాయి. వీటిపైనే మనుషులు ఎక్కువగా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళను భగవంతుడు ఏమంటున్నాడంటే అవివేకులు అంటున్నాడు. ఇక రెండో భాగం వేదాలకు సంబంధించినటువంటి మరో భాగంలో భగవంతుని చేరుకునే విధానము, అదేవిధంగా జ్ఞాన వైరాగ్యాలను పొందే విధానము, జన్మరాహిత్యాన్ని పొందే మోక్షధామాన్ని చేరుకునే విధానము కూడా వర్ణించబడింది. ఈ భాగానికి ఏ కోటికి ఒక్కడు మాత్రమే ఆకర్షితమవుతూ ఉంటాడు. కోటి మందిలో మొత్తం అంతా కూడా దాన్ని ఎలా సంపాదించుకోవాలి, దీన్ని ఎలా సంపాదించుకోవాలి, ఏ విధంగా మా జీవనాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఆరోగ్య సంపదలను మనం పొందాలి అనే వాటి గురించి రకరకాల పూజా పునస్కారాల విధులు, వీటికే ఎక్కువగా మనుషులు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మరి ఇక సమస్త భోగములన్నీ కూడా, సంపదలు కావచ్చు, ఈ దేహముతో సహా అన్నీ కూడా అశాశ్వతమైనవే. మరి ఈ అశాశ్వతమైనటువంటి వాటివి, అనిత్యములైనటువంటి భోగముల గురించి కాకుండా మరి భగవంతుని చేరుకునే మోక్ష విద్య గురించి, ముక్తి విద్య గురించి తెలుసుకునే వాళ్ళు మాత్రం చాలా చాలా తక్కువగా ఉంటారు. మరి ఆ కారణం ఏంటి అంటే, దీనికి ముఖ్య కారణం ప్రస్తుతానికి మొత్తం ఎక్కడ చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్స్లో చూసినా కూడా అనేక రకాలైనటువంటి క్రతువుల గురించి, సాధనల గురించి, యజ్ఞ యాగాదుల గురించి, హోమాల గురించి, పూజా పునస్కారాల విధుల గురించి బోధించడానికి నానా రకాల గురువులు, ప్రవచనకర్తలంతా కూడా సిద్ధమైపోయి ఉన్నారు. ఒకడికి ఏమీ తెలియదు, అప్పుడే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ఉంటాడు. మరి ఇలాగా టీవీల్లో వీడియోలు చూస్తూ, యూట్యూబ్లో వీడియోలు చూస్తూ, ఇంకా అనేక రకాల మార్గాల ద్వారా ఎక్కువ భాగం డబ్బు గురించి, వారి యొక్క ఇల్లు బాగోగుల గురించి, యోగక్షేమాల గురించి, ఏ క్రతువులు చేయాలో అవి చెప్పే గురువులకు విపరీతంగా ఆకర్షితమవుతూ ఉంటారు. ఈ గురువులు కూడా అసలైనటువంటి ఆత్మవిద్యను పక్కన పెట్టేసి, మరి ఏ దీపంలో
ఎన్ని ఒత్తులు వేస్తే జీవితం బాగుపడుతుందని, లేకపోతే ఏ ఆకుతో పూజిస్తే ఆరోగ్యం వస్తుందని, ఏ రోజు ఏ గుడికి వెళ్ళి పొర్లు దండాలు పెడితే వాళ్ళ జీవితము మారిపోతుందని, అమావాస్య రోజు ఒక రకమైన పూజ, పౌర్ణమి రోజు ఇంకొక రకమైన పూజ, ఇలా రకరకాలుగా మనుషుల యొక్క వీక్నెస్ని, ఎందుకంటే మనుషులు మొత్తము కూడా, మానవులంతా కూడా తాము ఎందుకోసం జన్మించామో, తాము ఎలా జీవించాల్సి ఉందో అది మర్చిపోయి నిరంతరం యోగక్షేమాల గురించి, యోగం అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. యోగం అంటే అప్రాప్తమైనటువంటి వస్తువు, అంటే లేనిదాన్ని పొందడం. క్షేమం అంటే పొందిన దాన్ని కాపాడుకోవడం. యావత్తు జీవితము కూడా ఇలా పొందిన దాన్ని కాపాడుకోవడం గురించి మాత్రమే కొనసాగిపోతూ ఉంటుంది. కొందరు వాస్తు శాస్త్రమని, కొందరు జ్యోతిష్య శాస్త్రమని, కొందరు న్యూమరాలజీ అని, ఇలా అనేక రకాల ఈ యొక్క విధానాలపైన ఆకర్షితమైపోతూ ఉంటారు. కేవలము పూజలు, స్తోత్రాలు, వ్రతాలు, ఈ యొక్క హోమాలు చేయడం ద్వారా మేము స్వర్గసుఖాలను పొందవచ్చు, లేదంటే అపారమైనటువంటి పుణ్యాన్ని పొందవచ్చు, సంపదను పొందవచ్చు, కీర్తి ప్రతిష్టలను పొందవచ్చు, ఆరోగ్యాన్ని పొందవచ్చు, ఆయుష్ను పొందవచ్చు అని చెప్పి ఇలాంటివి చెప్పే గురువుల వెంట కోటాను కోట్లుగా పరిగెడుతూ ఉంటారు. ఆ గురువులు కూడా ఏది చెప్తే మానవుడు మరీ ఈ యొక్క మానవదేహాన్ని ధరించాల్సినటువంటి అవసరం ఉండదో, ఏది చెప్తే ఇంకా ఏది తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో అటువంటి విద్యను పక్కన పెట్టేసి, ఆత్మవిద్యను, ఈశ్వర జ్ఞానాన్ని పొందే విద్యను పక్కన పెట్టేసి, అనేక రకాల వేదంలో నుంచి కొన్ని రకాలైనటువంటి క్రతువులను తీసుకొని ఆ వేదవాక్యాలను గొప్ప పండితుల్లాగా తమకు తాము భావించుకొని వల్లె వేస్తూ, ఆ మంత్రాలు చెప్తూ విపరీతంగా మనుషులను అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఎటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన గురించి, అటువంటి పండితులకు లేదా అటువంటి గురువులకు ఆకర్షితులయ్యే మనుషుల గురించి భగవంతుడు చెప్తూ ఉన్నాడు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చిత వేదవాదరతా పార్థ నాణ్యదస్థితివాదినః కామాత్మనః స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. 42, 43, 44 శ్లోకాలు. ఓ అర్జున, వివేకహీనులైనటువంటి జనులు ప్రాపంచిక భోగములు యందే తల మునకలై ఉంటారు. వారు కర్మ ఫలములను ప్రశంసించు వేదవాక్యముల యొక్క బాహ్యార్థములు యందే ప్రీతి వహిస్తారు. వాటి అంతరార్థముల జోలికే పోరు. స్వర్గమునకు మించినదేదియో లేదనియో, అది ఏ పరమ ప్రాప్యమనియో వారు భావిస్తారు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యముల అందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గూర్చి ఇచ్చకపు పలుకుతారు. ఆ ఇచ్చకపు మాటల ఉచ్చులలో పడిన భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానులకు బుద్ధులు భగవంతుడు లక్ష్యముగా గల సమాధి యందు స్థిరముగా ఉండవు. భగవంతుడు చెప్తున్నాడు. ఇలాగా వీధికి ఒక పండితుడు, యూట్యూబ్ ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కడు పండితుడు. అలా వినేవారి కంటే చెప్పేవారే ఎక్కువగా అయిపోయినటువంటి తరుణంలో ఏదో వేదంలో ఏ మూల నుంచి తీసుకొచ్చినటువంటి రకరకాల క్రతువుల గురించి, ఈ అమావాస్య రోజు ఈ పూజ చేయండి, ఈ పౌర్ణమి నాడు ఈ పూజ చేయండి, లేకపోతే ఈ కార్తీ రోజు ఈ విధంగా ప్రదక్షిణలు చేయండి, రకరకాల పద్ధతులు అన్నమాట. లేదంటే ఈ వస్తువు తీసుకెళ్ళి బీరువాలో పెట్టండి, ఈ వస్తువు తీసి నోట్లో పెట్టుకోండి, మీకు కోటాను కోట్ల డబ్బులు వస్తాయి, సంపదలు వస్తాయి. ఈ విధంగా కేవలము భోగములను అనుభవించడానికి, యోగక్షేమాల గురించి ప్రవచనాలు చెప్పే అపారమైనటువంటి గురువుల చెంతకి పరిగెడుతూ ఉంటారు. అటువంటి వారు వివేకహీనులు అని చెప్తున్నాడు. ఎందుకు వివేకహీనులు అంటున్నాడు, ఎందుకు అజ్ఞానులు అంటున్నాడు భగవంతుడు అంటే, అయ్యా వేదము యందలి ఇటువంటి భోగాలను ఇహపర భోగాలను, ఇహభోగాలను అంటే భూమి మీద అనుభవించే భోగాలు, పరభోగం అంటే స్వర్గం.
ఇహపర భోగాల గురించి మాత్రమే చెప్పే వేదంలోని కర్మకాండాల గురించి ఎక్కువగా పట్టించుకుంటున్నారు, వాటినే పాటిస్తున్నారు, వాటి కోసమే అరువులు చేస్తూ పరిగెడుతున్నారు. కానీ మరి వేదానికి వేదము ద్వారా తెలుసుకోబడాల్సింది నిజానికి భగవంతుణ్ణి. మరి ఆ భగవంతుని తెలుసుకునే విద్యను నేర్పించే ఈ వేద భాగాన్ని మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. ఆత్మజ్ఞానాన్ని పొందే విద్యను మాత్రము ఎవరు నేర్చుకోవడానికి కానీ వినడానికి కూడా శ్రద్ధ వహించడం లేదు. అంటే అశాశ్వతమైన దానిపైన విపరీత జీవితాన్ని మొత్తము ఉపయోగించేస్తున్నారు. శాశ్వతమైన దాన్ని కనీసం వినడానికి కూడా శ్రద్ధ ఉండడం లేదు. ఏ కోటికో ఒక్కడు మాత్రమే దానికి ఆకర్షితుడవుతున్నాడు. మరి అశాశ్వతమైన దాని వెంట పరిగెడుతూ తమ అమూల్యమైనటువంటి మానవ జీవితాన్ని వాటి కోసమై వెచ్చించేవారు ఒకవైపు, తర్వాత శాశ్వతమైన దాని గురించి తెలుసుకొని జన్మరాహిత్యాన్ని పొందే ముక్తులు మరొక వైపు. మరి రెండు విధానాలు ఉండంగా, రెండు విషయాలు శాశ్వతమైనవి అశాశ్వతమైనవి ఉండంగా కేవలము భోగలాలస కోసము, జీవితాన్ని అనుభవించడం కోసము ఈ మొదటి క్రతువుల భాగానికి ఆకర్షితులయ్యే వాళ్ళని ఏమంటారంటే అజ్ఞానులు లేదా అవివేకులు అంటారు. ఎందుకంటే మంచి చెడు ఉన్నప్పుడు చెడుకు మాత్రమే ఆకర్షితమయ్యే వాళ్ళని అవివేకులనే అంటారు. వివేకం అంటే మంచి చెడును విచారించి సరిగా ఎన్నుకోవడం, సరైనటువంటి నిర్ణయం, నిత్యానిత్య వివేచనం చేయడం, ఏది నిత్యము ఏది అనిత్యము. అదేవిధంగా సత్యాసత్య వివేచన చేయడం, ఏది సత్యము ఏది అసత్యము. ఇటువంటి వివేచన చేయడము మానేస్తున్నారు. కేవలము తమ బాగు కోసమే, తన బాగు, తన కుటుంబం యొక్క బాగు కోసమే, తాను అనుభవించడం కోసమే వేదము యొక్క అర్థాలను, వేదం యొక్క శ్లోకాలను వారికి అనుగుణంగా ఉపయోగించుకుంటున్నారు. ఇంకొంతమంది గురువులు అయితే వీరు చెప్పే అశాస్త్రీయమైనటువంటి సిద్ధాంతాలను బలపరచడానికి వేదంలోంచి కొన్ని వాక్యాలను తీసుకొని వచ్చుకొని తమకు అనుగుణంగా తమ పనులు జరుపుకోవడానికి తమకు అనుగుణంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇట్లా మనుషుల యొక్క వీక్నెస్ని, బలహీనతను అనువుగా చేసుకొని అనేక రకాల ప్రవచనాలు, అనేక రకాల బోధనలు చేస్తూ ఉంటారు. అటువంటి వారికి ఎక్కువ మనుషులు ఆకర్షితమవుతూ ఉంటారు. ఎందుకంటే జీవితంలో మనిషి యొక్క హృదయంలో స్వార్థపరత్వము, అదేవిధంగా నేనే బాగుండాలి అన్నటువంటి ఈ యొక్క భావన ఉన్నంతకాలము దానికి సంబంధించిన వాటికే మనిషి ఆకర్షితమవుతాడు. అంటే అశాశ్వతమైనటువంటి తత్వంతో మనం జీవించినంత కాలము అశాశ్వతమైనటువంటి వాటికే మనం ఆకర్షితమవుతాం. చూడండి, ఎక్కడ చూసినా అనేక రకాల వీడియోలు వస్తూనే ఉంటాయి. మీరు యూట్యూబ్లో చూస్తే కనుక ఒక రోజుకు ఎన్ని రకాల తంతులకు సంబంధించినవి వస్తూనే ఉంటాయి. ఈ వ్రతం చేయాలి, ఆ వ్రతం చేయాలి, రకరకాల వ్రతాలు. ఇప్పుడు కనీసం పూర్వకాలంలో కూడా లేనటువంటి అనేక రకాలైనటువంటి క్రతువులు ఇప్పుడు వచ్చేస్తున్నాయి. ఏదో ఒక విభాగాన్ని కొద్దో గొప్ప చదువుకోవడము, దాన్ని తీసుకొచ్చి యూట్యూబ్లో వీడియోలు పెట్టేయడము, వాటిని చూస్తూ జనాలు వాటిని ఫాలో అయిపోతూ అసలైనటువంటి సత్యాన్ని మర్చిపోతున్నారు. అందుకే భగవానుడు అటువంటి వారిని అవివేకులు అంటున్నారు. ఇటువంటి వారికి మనస్సు స్థిరంగా ఉండదు. ఏది భోగాన్ని కలిగిస్తుందో, ఏది వారికి యోగక్షేమాలను ఇస్తుందో వాటి వెంట భోగాసక్తితో పరిగెడుతూనే ఉంటారు. అశాశ్వతమైన దాన్నే పొందడానికి ఆసక్తులై ఉంటారు. మరి వీరి వీక్నెస్ని ఆధారంగా చేసుకొని ఈ పండితులు కూడా అలాగే బోధిస్తుంటారు. వీటిని వాదరత అని కూడా అంటున్నారు. వాదరత అంటే వేదవాదరత అంటే వేదంలోని బాగా ఆసక్తి కలిగించే విషయాలని బోధించేవాళ్ళు అనమాట. దాని గురించి ఎక్కువ శ్రద్ధ చూపించే వాళ్ళని వేదవాదరత అంటారు. ఇక్కడ ఈ శ్లోకంలో మనం చూస్తే కనుక యామిమా పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చిత, అవిపశ్చిత అన్న ఒక పదాన్ని ఈ శ్లోకంలో వాడడం జరిగింది. అవిపశ్చిత అంటే స్థిరచిత్తం, స్థిర బుద్ధి లేనివారు, అజ్ఞానులు, అవివేకులు. ఎవరు స్థిర బుద్ధి లేనివారు అంటే ఎవరైతే కేవలం తాము బాగుండడం కోసం అనేక రకాల పూజలు, పునస్కారాలు, హోమాలు,
ఒక్కరోజు ఖాళీ లేకుండా చేస్తూ ఉంటారు. విపరీతమైనటువంటి చాదస్తంతో అనేక రకాల పనులు చేస్తూ ఉంటారు. ఎవరు చెప్పినా వాస్తు గురించి కానీ, జ్యోతిష్యం గురించి కానీ, భవిష్యత్తు గురించి కానీ, ఎవరు ఏ పండితుడు ఏం చెప్పినా కూడా దాన్ని ఫాలో అయిపోతూ ఉంటారు. ఇటువంటి వారిని అవిపశ్చిత అంటున్నాడు. అంటే ఏంటంటే వీరు ఎన్నటికీ వీరికి స్థిర బుద్ధి కలగదు, సమత్వ బుద్ధి కలగదు. అంటే వీరిని భగవంతుడిని చేరుకునే అవకాశం వీరికి ఉండదు. ఎందుకు అంటే వీరు ఏది ఆకర్షణీయంగా కలిగితే ఆ మార్గం వైపుకు పరిగెడుతూ ఉంటారు. వీరు ఎప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి మార్గాన్ని ఎన్నుకోలేరు. ఎందుకు ఎన్నుకోలేరు అంటే వీరు చిత్తము సదా అనేక రకాల మార్గాల వైపు వెళ్తూనే ఉంటుంది. వీరికి ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయం అంటూ ఉండదు. వీరు తాము చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిశ్చయించుకోలేరు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఆ విషయాన్ని వదిలేసి మనం ఏం చేయాలో ఆ కర్తవ్యాన్ని వదిలేసి ఏం చేస్తూ ఉంటారంటే ఏది బాగుంటే దాని వెంట పరిగెడుతూ ఉంటారు. ఈ మార్గం బాగుంది, ఆ మార్గం బాగుంది, ఆ మార్గంలో అలా ఉంటుంది, ఈ మార్గంలో ఇలా ఉంటుంది, ఆ రకమైన సాధనలు, దాంట్లో గొప్ప సాధనలు ఉంటాయి అనుకుంటూ అది గొప్పది ఇది గొప్పది అనుకుంటూ ఈ సాధనల వైపు, సిద్ధాంతాల వైపు, క్రతువుల వైపు నిత్యం పరిగెడుతూనే ఉంటారు. వీరికంటూ ఒక నిశ్చయాత్మకమైన బుద్ధి, వ్యవసాయాత్మిక బుద్ధి ఉండదు. ఎందుకు? ఎవరికి ఉంటుంది నిశ్చయమైనటువంటి బుద్ధి? మనము గత క్లాస్లో చెప్పుకున్నాం. సమస్త కార్యముల్లోనూ విజయానికి నిశ్చయాత్మకమైన స్థిరబుద్ధి కావాల్సి ఉంటుంది. మరి వీరికి స్థిరబుద్ధి ఉండదు. స్థిరబుద్ధి లేదు కాబట్టే ఎవరు ఏం చెప్పినా దాని వెంట పరిగెడుతున్నారు. నిజానికి వారికి ఏం కావాలో, వారు ఏం చేయాలో వారికంటూ ఒక స్వధర్మం కానీ, వారి యొక్క కర్తవ్యం కానీ వాళ్ళు నిశ్చయించుకోలేరు. అంటే వారికి లక్ష్యం ఉండదు. లక్ష్యం అంటూ, జీవిత లక్ష్యం అంటూ ఉండదు. ఎవరికైతే తమ కర్తవ్యాన్ని తాము నిశ్చయించుకోలేరు, ఎవరికి జీవన లక్ష్యం అనేది లేకుండా ఉంటుందో, ఎవరికి జీవన పరమావధిని సాధించుకునే ఆశయం లేకుండా ఉంటుందో, అటువంటి వాళ్ళందరూ కూడా వేదములో చెప్పబడినటువంటి క్రతువుల వెంట నిరంతరం పరిగెడుతూనే ఉంటారు భోగాన్ని పొందడం కోసం. ఇటువంటి గురువులు కూడా చెప్తూ ఉంటారు, స్వర్గమే అన్నిటికంటే గొప్పది. నువ్వు ఇక్కడ ఏ పని చేసినా పుణ్యం సంపాదించుకోవాలి, ఆ పుణ్యంతో అనేక రకాల స్వర్గభోగాలను అనుభవించవచ్చు అని స్వర్గాన్నే మోక్షంగా వర్ణించి చెప్తుంటారు. స్వర్గమే పరమావధిగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వాటి నుంచి బయటికి రావాలి మనం. భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్త్వో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అంటే త్రిగుణాలకు సంబంధించినటువంటి వేదములు ఎందలి క్రతువుల జోలికి పోకుండా నిస్త్రైగుణ్యుడవు అవ్వు. నిస్త్రైగుణ్యుడవు అంటే సత్వరజస్తమో గుణాలకు సంబంధించినటువంటి కార్యముల జోలికి పోకుండా నీ స్వభావం ఏదైతే ఉంటుందో, నీ స్వధర్మం ఏదైతే ఉంటుందో, ఆ స్వధర్మాన్ని, నీ కర్తవ్యాన్ని నువ్వు నిశ్చయించుకో. నువ్వు జీవితం మొత్తం దేన్ని సాధించాలో దాన్ని నిశ్చయించుకో. నిర్ద్వంద్వో అంటే ద్వంద్వరహితుడవై ఉండు. చూడండి, అనేక రకాల, ఉదాహరణకి ఫలానా పూజ 14 రోజుల పాటు చేస్తే మీ కష్టాలన్నీ పోతాయి, మీ అప్పులన్నీ తీరిపోతాయంటే 14 రోజుల పాటు అనేక రకాల వస్తువులను తీసుకొచ్చి అనేక రకాల రకరకాల ఆడంబరాలతో పూజలు చేస్తారు. తీరా పూజలు చేసిన తర్వాత ఆ ఫలితం రాలేదనుకోండి, ఆ ఫలితం రాకపోతే విపరీతమైనటువంటి దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. అంటే ఏ ఫలితాన్ని అయితే ఆశించి కర్మలు చేస్తారో ఆ ఫలితం రాకపోతే కనుక విపరీతమైనటువంటి దుఃఖానికి లోనవుతూ ఉంటారు. ఇవన్నీ నిజానికి నిజం కాదు అని చెప్పి వేదాన్ని తప్పులు పడతారు, భగవంతుడిని తప్పులు పడతారు, శాస్త్రాలను కూడా తప్పులు పట్టేస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం వారు గమనించలేకపోతారు. ఫలితం అనేది దైవం అనుగ్రహించేది. ఫలితం పైన ఎప్పటికీ మనకు అధికారం ఉండదు, మన చేతుల్లో ఉండదు. మనుషులు తాము కోరుకున్నటువంటి ఫలితాలను తాము పొందలేరు. ఫలితం ఎప్పుడూ కూడా
ఆ యొక్క దైవాజ్ఞ చేతిలో ఉంటున్నటువంటి విషయాన్ని మర్చిపోయి అనేక రకాల తంతులు చేసి వైఫల్యం రాగానే కుంగిపోతూ ఉంటారు. జీవితమే నిరర్థకం అనుకుంటారు. మొత్తం శాస్త్రాలపైనే అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంటారు. అందుకని నువ్వు ఇటువంటి క్రతువుల జోలికి పోవద్దు. కేవలం నువ్వు సమత్వ స్థితిని పొంది, అంటే లాభము నష్టము, కష్టము సుఖము దుఃఖము, అదేవిధంగా ఓటమి గెలుపు, ఇటువంటి ద్వంద్వాలన్నిటికీ పక్కన పెట్టేసి అన్నిటికీ అతీతముగా ఉండు. కేవలము నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడంలోనే శ్రద్ధ వహించు. దాన్ని నిర్ద్వంద్వం అంటారు. అంటే ప్లస్ రుణాత్మకతకు ధనాత్మకతకు రెండింటినీ కూడా సమానంగా తీసుకుంటూ వాటికి అతీతంగా ఉండటాన్ని నిర్ద్వంద్వము అంటారు. నిత్య సత్వస్థో అంటే ఏదైతే సత్యమో సదా ఆ స్థితిలో ఉండు. ఏది సత్యమో కేవలము పరమాత్మయే సత్యము, ఆత్మస్థితియే సత్యము. నువ్వు ఎప్పుడైతే సుఖదుఖాలకు అతీతంగా ఉంటావో నువ్వు ఎప్పుడు చూసినా నిర్మల మనస్కుడిపై ఉంటావు. నేను డిస్టర్బ్ చేసేది, నిన్ను ఆందోళన కలిగించేది ఈ విషయం ఈ ప్రపంచంలో ఏది ఉండదు. అటువంటప్పుడు నువ్వు పరమశాంతితో ఉంటావు. ఆ శాంతి స్థితినే మనము పరమాత్మ స్థితి, ఆత్మస్థితి అని చెప్పుకోవచ్చు. మరి ఎప్పుడు నిత్యము ఆ సత్వస్థితిలో, ఆ సత్యస్థితిలో నువ్వు ఉండు. దీనికి ఈ విధమైనటువంటి అర్థం అని తీసుకోవచ్చు. నిత్య సత్వస్థం అంటే ఎప్పుడు సత్వగుణంలో ఉండు అని అర్థం. అంటే సదా లోకోపకారం కోసం నీ యొక్క కర్తవ్య కర్మలను చేస్తూ ఎప్పుడు సత్వగుణాన్ని ఆశ్రయించి ఉండు, పరమాత్మ స్థితిని ఆశ్రయించి ఉండు అని దీనికి అర్థం చెప్పుకోవచ్చు. నిర్యోగక్షేమం అంటే ఎప్పుడు నీ యోగక్షేమాల గురించి నువ్వు ఆరాటపడవద్దు. అనన్యాశ్చింతయో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వహామ్యహం. ఎప్పుడైతే నీ చింతలన్నీ పక్కన పెట్టి నీ ధర్మాధర్మాల జోలికి పోకుండా నన్నే శరణు వేడుతావో, నన్నే స్మరించుకుంటావో, నన్నే నువ్వు నమ్ముకుంటావో అప్పుడు నీ యొక్క యోగక్షేమాలన్నింటినీ నేనే చూస్తానని భగవద్గీత యందు భగవంతుడే ప్రమాణం చేసి చెప్పి ఉన్నాడు. ఈ విషయాన్ని వదిలేసి ఆ యొక్క శాంతి స్థితిలో ఎలా ఉండాలి, సుఖదుఖాలకు అతీతంగా స్థితప్రజ్ఞతతో ఎలా ఉండాలి, సదా పరమాత్మను స్మరించుకుంటూ ఈ శరీరంలో ఉన్నటువంటిది పరమాత్మ స్వరూపము, ఆత్మస్వరూపము అని తలుచుకుంటూ ఆత్మస్థితిలో ఉండకుండా నిరంతరం బయటకు వచ్చేస్తూ ఉంటారు భోగాలను అనుభవించడానికి. అలా కాకుండా నువ్వు ఎప్పుడైతే నీ యోగక్షేమాల గురించి విపరీతంగా హైరాణ పడిపోకుండా, కంగారు పడిపోకుండా, ఎందుకంటే యోగమైనా క్షేమమైనా ఒక ప్రతిఫలం మాత్రమే. మరి ప్రతిఫలాలు నీ చేతుల్లో ఉండదు. నీకు రావాల్సిన దాన్ని ప్రపంచంలో ఎవరూ ఆపలేరు. నీ నుంచి పోవాల్సిన దాన్ని బ్రహ్మదేవుడు కూడా అడ్డుకోలేడు. నీకు దక్కాల్సింది ఖచ్చితంగా దక్కే తీరుతుంది. నీకు లభించాల్సినటువంటి ఫలితము ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా నీ సొంత యోగక్షేమాల గురించి నువ్వు ఆరాటపడద్దు. నువ్వు దేని గురించి ఆరాటపడాలి అంటే నిరంతరం అత్యున్నత స్థాయి కర్తవ్యాన్ని శ్రద్ధతో చేయడం గురించి మాత్రమే నువ్వు ఆరాటపడాలి. నిరంతరము సమత్వ స్థితిలో ఉండడం గురించి మాత్రమే నువ్వు ఆరాటపడాల్సి ఉంటుంది. కాబట్టి నిర్యోగక్షేమవాన్ అంటే నీ యోగక్షేమాల గురించి నువ్వు పట్టించుకోవద్దు. ఆత్మవాన్ ఎప్పుడు నీ యొక్క మనోబుద్ధి ఇంద్రియాలను అధీనంలో పెట్టుకుని ఎప్పుడు ఆత్మస్థితిలో ఉండు, శాంతి స్థితిలో ఉండు. ఎవడైతే తన ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని జయించి ఉంటాడో వారిని ఇక్కడ ఆత్మవాన్ అని సంబోధిస్తున్నాడు. కాబట్టి ఓ అర్జున, నువ్వు ఆత్మవాన్వి అవ్వు, నిర్యోగక్షేమం అవ్వు, అదేవిధంగా నిర్ద్వంద్వంగా ఉండడం నేర్చుకో, నిస్త్రైగుణ్యుడవు అవ్వు అని ఈ వేదాల్లో ఉన్నటువంటి త్రిగుణాలకు సంబంధించినటువంటి క్రతువుల జోలికి పోకుండా భగవంతుని చేరుకునే విధానాన్ని తెలుసుకో. సాంఖ్యయోగాన్ని అనుసరించి ఆత్మవిచారణ చేసి ఆత్మయోగాన్ని పొంది ఆత్మస్థితిలో ఉండు. లేదా నువ్వు కర్మయోగి అయితే కనుక ఆ కర్మయోగంలో నిష్కామ కర్మత్వం అన్నటువంటి సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని నిష్కామ కర్మను సాధన చేస్తూ నువ్వు సమత్వ బుద్ధిని పొందడానికి ప్రయత్నించు. ఎప్పుడూ ఆత్మచింతనతోనే, పరమాత్మ చింతనతోనే, శాశ్వతమైనటువంటి పరంధామం యొక్క చింతనతోనే
ఉండాలి. కానీ నువ్వు కేవలము ఈ యొక్క అనేక రకాల భోగలాలస గురించి, భోగాసక్తుల గురించి, నేను సంపాదించుకోవాలి, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, దీనికోసం నీ యొక్క మానవ జన్మను ఉపయోగించొద్దు. ఇక్కడ ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అనేక రకాల క్రతువులు చేసేవాళ్ళు, ఈ పూజ చేయడం, ఆ పూజ చేయడం, వాస్తు బాగలేదని చెప్పేసి రకరకాల మార్పులు చేసేయడం, రకరకాల వింత వింత పోకడలను అనుసరించడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నిజానికి శాస్త్రము చెప్పినవే. ఇవన్నీ అబద్ధాలు, అసత్యాలు అయితే కాదు. ఇవన్నీ కూడా సత్యములే. వేదంలో చెప్పబడినటువంటి ప్రతి క్రతువు కూడా సత్యమే. అందులో చెప్పబడినటువంటి యాగములు కానీ, యజ్ఞములు కానీ, పూజలు కానీ నువ్వు నిజానికి అంతఃకరణ శుద్ధితో, త్రికరణ శుద్ధితో చేస్తే కనుక దానికి సంబంధించినటువంటి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఇక్కడ ఉదాహరణకు చెప్తాను, ఆదిశంకరాచార్య వారి కనకధారా స్తోత్రం ఉంటుంది. అదేవిధంగా భజగోవిందం అనే స్తోత్రాలు, అనేక రకాల స్తోత్రాలు కూడా ఉన్నాయి. ఎవరు చూసినా కూడా కనకధారా స్తోత్రం చదివితే కనకం అంటే బంగారము ధారగా గురుస్తుందని, సంపదలు వస్తాయని, డబ్బులు వస్తాయని చెప్పి రోజుకు 10-15 సార్లు వారిని వల్లె వేస్తూ పారాయణ చేస్తూ ఉంటారు. మరి వైరాగ్యాన్ని, యొక్క హేయమైనటువంటి భౌతిక జీవితం పైన అస్త్రాలను సంధించే భజగోవిందాన్ని మాత్రం ఎవరు చదవరు. దాన్ని చదవాలంటే అది చదివితే ఎక్కడ సన్యాసులు అయిపోతారని భయపడుతూ ఉంటారు. అంటే ఏ ఫలానా వ్రతం చేస్తే మీకు సంపదలు కలుగుతాయంటే అత్యంత ఆడంబరంగా అనేక రకాల వస్తువులతో, అనేక రకాల నైవేద్యాలతో ఆ యొక్క దేవీ దేవతలను హింసించి మరీ పూజలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఫలితాన్ని ఆశించి. ప్రతి ఒక్క స్తోత్రం కింద ఫలశ్రుతి ఉంటుంది. ఆ ఫలశ్రుతిలో ఇది చదివితే ఈ పుణ్యం వస్తుంది అన్నప్పుడు ఆ ఫలితాన్ని కరెక్ట్గా చదువుకొని తర్వాత ఆ స్తోత్రాన్ని పారాయణ చేస్తారు. ఎవరైనా సరే అరుణాచలం వచ్చి అన్నదానం చేస్తే 1,000,000 మందికి అన్నదానం చేసిన ఫలితం ఉంటుంది అని అరుణాచల మహత్యంలో ఉంటుంది. ఈ మాట చదవంగానే పక్కింట్లో ఆకలితో అల్లాడిపోతున్న, ఇబ్బందులతో అల్లాడిపోతున్న వాళ్ళని పక్కన పెట్టేసి అన్నదానం చేయడానికి అరుణాచలానికి కుటుంబంతో సహా వచ్చి చేస్తూ ఉంటారు. చూడండి, తమ బాగు కోసం, తమ యొక్క జీవితం మాత్రమే బాగుండడం కోసం, తమ కుటుంబం మాత్రమే బాగుండడం కోసము వేదంలో ఉన్నటువంటి భగవద్ విషయాలను కూడా వాడేసుకుంటూ ఉంటారు. ఒక విషయం ఏంటంటే, మనిషి ఎన్ని లక్షల కోట్ల జన్మ ఎత్తాడంటే ఈ రోజు నుంచి మొదలుపెట్టి మరణించేదాకా వేదములో చెప్పబడినటువంటి అత్యంత గొప్ప యజ్ఞం ఏదైతే ఉంటుందో ప్రతిరోజు అటువంటి యజ్ఞాలు చేసిన, అంటే 100 సంవత్సరాలు ఒక్కరోజు కూడా వదలకుండా అట్లా 100 సంవత్సరాలకు సంబంధించిన సరిపడే యజ్ఞాలు, యాగాదులు చేసినా కూడా ఇంకా 1,000,000 జన్మల పాపం మిగిలే ఉంటుంది. అంటే ఈ జన్మ మన యొక్క పాపపుణ్యాలను శూన్యం చేసుకోవడానికి ఈ జన్మ ఒక్కటి సరిపోదు. వేదములో ఉన్నటువంటి మొత్తం కర్మకాండలు చేసినా కూడా మన యొక్క పాపపుణ్యాలను ప్రక్షాళన చేసుకోలేము. ఇంకా అనుభవించడానికి 1,000,000 జన్మలు మిగిలే ఉంటాయి. ఏది నేర్చుకోవాలి అంటే సమస్త పాపపుణ్య కర్మలను ఒకే ఒక్కసారి ప్రక్షాళన చేసి గడ్డివామును దగ్ధం చేసినట్టు, ఏమి చీకటి ఒక్క సూర్యునితో సమస్త చీకటి కూడా వెళ్ళిపోయినట్టుగా ఒకేసారి మన కర్మలను దగ్ధం చేసుకునే ఆత్మజ్ఞానాన్ని పొందడానికి మనము ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి పూజలన్నీ చేసినా కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి దాన ధర్మాలన్నీ చేసినా కూడా ఇంకా అనుభవించడానికి 1,000,000 జన్మలు తప్పకుండా ఎత్తాల్సి ఉంటుంది. ఈ క్రతువులన్నీ కూడా, ఈ రకరకాల పూజలు, పునస్కారాలన్నీ కూడా నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? నువ్వు ఒక వ్రతం చెయ్యి, ఏ ఉద్దేశంతో? నా కుటుంబం బాగుండాలి అన్న ఉద్దేశంతో కాదు, లోకక్షేమం కోసం చెయ్యి. చూడండి, పూర్వకాలంలో ఋషులు వర్షాలు పడడానికి ఎక్కడో అడవుల్లో కూర్చొని యజ్ఞ యాగాదులు చేసేవారు, సస్యశ్యామలంగా ఉండటానికి. అదేవిధంగా మహమ్మారి వ్యాధులు రాకుండా
ఆ వ్యాధులు ప్రబలిపోకుండా ఉండడానికి వాళ్ళు వారికి సంబంధం లేకపోయినా కూడా ఎక్కడో కూర్చొని యజ్ఞయాగాదులు చేస్తూ ఉండేవాళ్ళు. ఏమంటే నిజమైనటువంటి యోగి ఎప్పుడూ కూడా లోక శ్రేయస్సుకై తాను పనిచేస్తూ ఉంటాడు, స్వలాభాన్ని ఎప్పుడూ ఆలోచించకుండా. కానీ మనుషులు చేసే ప్రతి పూజ, ప్రతి స్తోత్రము, ప్రతి ఒక్క మాట వెనుక, క్రతువు వెనుక, హోమము వెనుక, యజ్ఞము వెనుక, అన్ని దైవ కార్యాల వెనుక కేవలం స్వార్థపరత్వం మాత్రమే ఉంటుంది. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి. ఇలా నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనుకునే వాళ్ళ యొక్క బుద్ధి ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఎందుకు ఉండదంటే ఏ కాస్త చిన్న కష్టం వచ్చినా, జీవితం ప్రపంచపు ద్వంద్వం అన్నాక ఖచ్చితంగా కష్టం వస్తుంది, సుఖం వస్తుంది. ఎప్పుడూ సుఖాలే ఉండవు. చిన్న కష్టం రాగానే దీనికి పరిష్కారం ఏంటి, ఏ సిద్ధాంతి దగ్గరికి వెళ్దాం, ఏ పూజారి దగ్గరికి వెళ్దాం, ఏ మాంత్రికుడి దగ్గరికి వెళ్దాం అంటూ పరిగెడుతూ ఉంటారు. ఒకడు చేసింది సరిగా ఫలితాన్ని ఇవ్వకపోతే ఇంకోటి దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. వారికి ఎప్పటికీ శాంతి ఉండదు. ఎవరైనా వచ్చి పలానాది బాగలేదు, దాన్ని మార్చేయంటే మార్చేస్తూ ఉంటారు. ఇటువంటి వారికి ఎప్పటికీ నిరంతరం శాంతి ఉండనే ఉండదు. ఎందుకంటే స్వలాభాన్ని, లాభాన్ని, ఫలితాన్ని ఆశించే వారి బుద్ధి స్థిరత్వాన్ని పొందదు. బుద్ధి స్థిరత్వాన్ని పొందకపోతే భగవంతుని పైన అంటే ఆత్మ పైన స్థితి లభించడము దుర్లభమైనటువంటి విషయం. అంటే వాడు ఎన్నటికీ కూడా ఒక పరమాత్మ స్థితిని, ఆత్మస్థితిని, శాంతి స్థితిని పొందడం సాధ్యమే కాదు. ఇక్కడ ఈ విధంగా భోగముల వెంట పరిగెట్టే వాళ్ళను అవివేకులు అంటున్నారు. ఈ అవివేకులకు ఎందుకు అలా పరిగెడతారంటే వారికంటూ సొంత కర్తవ్యం ఉండదు. వారు మానవ దేహాన్ని ఎందుకు తీసుకున్నారో, ఎందుకు మనిషిగా జన్మించారో వారికి తెలియదు. వారికి తెలియజేసే గురువులు కూడా అవి తెలియజేయకుండా అనేక రకాల క్రతువుల గురించి చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనము భగవంతుడు చెప్తూ ఉన్నాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథాచన మా కర్మఫల హేతుర్భో మాతే సంగోస్త్వ కర్మణి. చూడండి, ఈ ఒక్క శ్లోకము భగవద్గీత మొత్తం సారాంశాన్ని తనలో ఇముడ్చుకుంది. మనుషులు ఎందుకు జన్మించాలి అంటే కర్మణ్యేవాధికారస్తే, కర్మ చేయట యందు మాత్రమే నీకు అధికారము కలదు. కర్మఫలము యందు నీకు ఎన్నటికీ అధికారము లేదు. నువ్వు కర్మఫలమునకు కారణము కాకూడదు. అలా అని కర్మలను త్యజించకూడదు. ఈ శ్లోకంలో 4 విషయాల గురించి చెప్పాడు. కర్మలు చేయట యందు నీకు అధికారము కలదు. మొదటి విషయం, కర్మ ఫలాలను ఆశించడానికి నీకు అధికారం లేదు. రెండవ విషయం, తర్వాత కర్మఫలాలకు నువ్వు కారణం కాకూడదు. మూడవ విషయం, కర్మలను, విద్యుక్త కర్మలను త్యజించకూడదు, అంటే కర్మలు చేయకుండా ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు కర్మ చేయుటకు మాత్రమే నీకు అధికారం ఉంది, అలాగే కర్మఫలాన్ని ఆశించకూడదు, నువ్వు కర్మఫలాలకు నువ్వు కారణం కాకూడదు, అలా అని చెప్పి కర్మలను వదిలేయకూడదు. ఒకవేళ నువ్వు కర్మఫలాలను ఆశిస్తే కనుక ఆ కర్మబంధనంలో చిక్కుకుపోతావు, సంసార బంధనంలో చిక్కుకుపోతావు, జన్మ పరంపరలో కొనసాగిస్తూ ఉంటావు. అలా అని చెప్పి కర్మలను వదిలేయను కూడదు. మరి ఈ శ్లోకాన్ని కనుక మనం బాగా అర్థం చేసుకుంటే మనం ఎందుకు వచ్చామో ఇక్కడికి అర్థమైపోతూ ఉంటుంది. చూడండి, మీకు బాగా అర్థం అవడానికి ఒక అనాలజీ చెప్తాను. మనకు ప్రభుత్వంలో సైన్యం ఉంటుంది. ఈ సైన్యంలో అనేక రకాల కేడర్స్లో ఉద్యోగులు ఉంటారు, సైనికులు ఉంటారు. ప్రతి ఒక్క అధికారికి, ప్రతి ఒక్క సైనికుడికి రకరకాల విధులు ఉంటాయి. వాళ్ళకు కొన్ని రకాల విధులు ఉంటాయి. పై స్థాయి వారికి కొన్ని రకాల విధులు ఉంటాయి. అదేవిధంగా ప్రతి ఒక్క సైనికుడికి కూడా కొన్ని రకాల ఆయుధాలు కూడా ఇవ్వడం జరుగుతుంది వారి కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం. అలా ఆయుధాలను ఉపయోగించే అధికారం కూడా ప్రభుత్వమే ఇస్తుంది. మరి ఇక్కడ ఒక సైనికుడికి ఒక ఆయుధాన్ని ఇచ్చి ఆయుధాన్ని ఉపయోగించే అధికారం అయితే ఇస్తుంది. కానీ కొన్ని నియమాలకు లోబడి మాత్రమే వారు ఆయుధాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ సైనికుడు తన యొక్క వృత్తిని
తన యొక్క కర్తవ్యాన్ని ప్రభుత్వము నిర్ణయించినటువంటి నియమానుసారంగానే చేయాల్సి ఉంటుంది. అంతేగాని తన చేతిలో ఆయుధం ఉంది కదా, నాకు అధికారం ఉంది కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా కర్మలు చేయడానికి లేదు. అదేవిధంగా ఆ యొక్క సైనికుడు అతనికి సైనికుడి యొక్క ఉద్యోగం ఎలా వచ్చింది? దానికి అతను అర్హత పొందాల్సి ఉంటుంది. అతని అర్హతను బట్టి అతనికి ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో కొన్ని ఆయుధాలు ఇచ్చారు. ఆయుధాలను వాడే అధికారం అయితే ఉంటుంది, కానీ ఆ ఆయుధాలను వాడడం అనేది కొన్ని నియమాలకు లోబడి వాడాల్సి ఉంటుంది. తన సొంత ప్రయోజనం కోసము ఎప్పుడూ ఆయుధాన్ని ఉపయోగించకూడదు. అదేవిధంగా అధికారాన్ని దుర్వినియోగం చేయడం కోసము ఎప్పుడు అధికార దుర్వినియోగం చేయకూడదు. అంటే తన స్వలాభం కోసం కానీ, తన వారి స్వలాభం కోసం కానీ, అదేవిధంగా అధికారాన్ని స్వార్థం కోసం దుర్వినియోగం చేయడం కానీ ఇవేవి చేయకూడదు. అతను ఏ విధంగా తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అంటే, మరి తన యొక్క పై అధికారులు లేదా ఆ యొక్క సంస్థ ఉంచబడినటువంటి నియమానుసారంగానే చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా తనకు ఏదైతే పని ఇవ్వబడి ఉంటుందో ఆ పనిని ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది, కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, సైనికుడిగా తను అనేక రకాల కర్మలు చేయడానికి తనకు అధికారం అయితే ఉంది. అలా అని ఎట్లా పడితే అట్లా చేయకూడదు, నియమానుసారంగానే చేయాలి. ఆ యొక్క అధికారాన్ని స్వప్రయోజనం కోసం వాడుకోకూడదు, అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. అలా అని చెప్పేసి తనకు నియమించబడినటువంటి కర్తవ్యాన్ని కూడా వదిలేయకూడదు. ఇదే విధంగా మానవునికి కూడా పూర్వజన్మ ప్రారబ్ధానుసారంగా వారికి ఆయా వర్ణముల యందు వారికి పుట్టుక లభిస్తుంది. అంటే శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, ఈ 4 రకాల వర్ణాలు గుణాలను బట్టి విభజించబడ్డారు. పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మఫలాలను అనుసరించి ఆయా కుటుంబాల్లో మనిషికి పుట్టుక కలుగుతూ ఉంటుంది. అసలు జీవుడికి మానవ దేహం ఎందుకు లభిస్తుంది అంటే, కేవలము మానవ దేహము లభించినప్పుడు మాత్రమే కర్మ చేసే అధికారం ఉంటుంది. మరి ఏ దేహం లభించినా కూడా, అంటే మానవ దేహం కాకుండా ఏ దేహం లభించినా కూడా అతనికి కర్మ చేసే అధికారం అయితే ఉండదు. మరి ఇప్పుడు నువ్వు మానవ దేహంలోకి వచ్చావు కాబట్టి నీకు కర్మణ్యేవాధికారస్తే, కర్మ చేయటం నీకు అధికారం ఉంది. అధికారం అంటే ఇక్కడ అధికారం చలాయించడం కాదండి, అధికారం అంటే అర్హత, ఎలిజిబిలిటీ. అంటే ఈ యొక్క కుక్కలు, పందులు, నక్కలు, చీమలు, దోమలు, పక్షులు ఇవి కర్మలు చేయలేవు. ఆ కర్మలు చేసి పాపపుణ్యాలను సృష్టించుకోలేవు. ఆ కర్మలు చేసి జన్మరాహిత్యాన్ని పొందలేవు. ఆ సాధనలు చేసి మోక్షాన్ని పొందలేవు. వాటికి కేవలము పూర్వజన్మ కర్మలను అనుభవించడం మాత్రమే, కర్మానుభవం మాత్రమే, ప్రారంధం యొక్క అనుభవం మాత్రమే ఉంటుంది. కానీ మనిషికి మాత్రము తన యొక్క బుద్ధిని మార్చుకునే స్వతంత్రం ఉంది. ఈ ముఖ్యమైనటువంటి విషయం. అసలు మనము ఏదైనా పురుష ప్రయత్నం ఎందుకు చేయాలి అంటే, కేవలం మన బుద్ధిని మార్చుకోవడానికి. బుద్ధిని బట్టే మన జీవితం, బుద్ధి కర్మానుసారిని, బుద్ధిని బట్టే మన జీవితం ఉంటుంది. చూడండి, బుద్ధి అంటే ఏంటి? నిర్ణయం తీసుకోవడము. బాగా గమనిస్తే ఒక్కొక్క నిర్ణయంతో మనిషి జీవితం ఓ రకంగా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి జీవితం ఎలా ఉందంటే, వాడు తీసుకున్న నిర్ణయాలే దానికి కారణం. నిర్ణయము తీసుకోవడంపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఒక స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఉన్నాడు అంటే, స్థిరమైన నిర్ణయం తీసుకున్నాడు అంటే వాడి జీవితం గొప్పగా ఉంటుంది. చూడండి, గొప్పది సాధించాలనుకుంటే, జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే బుద్ధిని స్థిరంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకడు బాగా మద్యానికి బానిస అయిపోయి ఉన్నాడు. వాడు ఎందుకో వానికి మార్పు, నేను మారాలి అని బుద్ధి పుట్టింది. ఏదో వానికి ఒక సత్సంగం వినో, ఒక గురువు యొక్క బోధన వినో, నేను ఈ తాగుడు అలవాటును మానుకొని నేను బాగుపడాలని బుద్ధి పుట్టింది. మరి ఆ బుద్ధి ఎంతసేపు ఉంటుందంటే మళ్ళీ రేపు సాయంత్రం వరకే ఉంటుంది. మళ్ళీ రేపు సాయంత్రం మరి ఆ సారా కొట్టు వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు.
కారణం ఏంటంటే నువ్వు ఏదైనా గొప్పది సాధించాలంటే, జీవితాన్ని పరివర్తన చెందించుకోవాలంటే నీ బుద్ధి చాలా స్థిరత్వంగా ఉండాలి. ఈ పొద్దు ఎంత స్థిరంగా నిర్ణయం తీసుకున్నావో నిన్ను అనేక ప్రలోభ పెట్టినా కూడా స్థిరంగా ఉండాల్సి ఉంటుంది. అంటే బుద్ధి ఎప్పుడైతే స్థిరమైన నిర్ణయం తీసుకుంటుందో జీవితం అప్పుడు ఒక మహోదయాన్ని చూస్తుంది, ఒక గొప్ప మార్పుకు పునాది వేసుకుంటుంది. అలా కాకుండా చెడ్డ విషయాలకి చూడండి, బుద్ధి ఎప్పుడు మారిపోతూనే ఉంటుంది. మరి 2 రోజుల నుంచి నేను తాగకుండా ఉన్నాను, మరి ఈరోజు నాకు తాగాలనిపిస్తుంది కాబట్టి తాగేస్తాను అని చెప్పి అది మార్చుకోవడం చాలా తక్కువ సమయం పడుతుంది. నిర్ణయం మార్చుకోవడానికి చాలా తక్కువ సమయమే పడుతుంది. కానీ నిర్ణయాన్ని స్థిరంగా పెట్టుకోవడం, స్థిరబుద్ధిని కలిగి ఉండడం మాత్రము అది చాలా గొప్ప సాధనతో కూడుకున్నటువంటి విషయం. ఈ విధంగా మనుషులు ఈ యొక్క మానవ దేహంలోకి జీవుడు వచ్చినప్పుడు మాత్రమే కర్మల ద్వారా తన యొక్క పాపపుణ్యాలను క్రియేట్ చేసుకోవచ్చు, పాపపుణ్యాలను పోగొట్టుకోవచ్చు. అసలు ఇంకా కర్మలంటూ చేయకుండా జన్మే లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇటువంటి సౌలభ్యము జీవుడు మానవ దేహాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే ఉంటుంది. అందుకే నువ్వు మానవ దేహాన్ని తీసుకున్నావు కాబట్టి నీకు ఒక్కడికి మాత్రమే కర్మ చేసే అధికారం ఉంటుంది. మరి కర్మఫలం మీద ఎందుకు ఉండదు అంటే, కర్మఫలం మీద ఎందుకు ఉండదు అంటే నువ్వు ఆల్రెడీ చేసిన అప్పు తీర్చుకోవడానికి పని చేస్తూ ఉన్నావు. నువ్వు కంపెనీలో లోన్ తీసుకున్నావు, ఆ లోన్ రోజు పని చేస్తే కొంత శాలరీ కట్ అయ్యి అప్పు తీరిపోతుంది. నువ్వు పని చేసిన దానికి, ప్రతిరోజు వెళ్ళి పని చేసిన దానికి నీ లోన్ తీరిపోతూ ఉంటుంది, కానీ నీకు కొత్తగా మళ్ళీ జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా నువ్వు చేసిన అప్పును తీర్చుకోవడానికి ఇప్పుడు పని చేస్తున్నావు కాబట్టి ఫలితం పైన నువ్వు ఎటువంటి అధికారము నీకు లేదు. నేను ఎందుకు రిక్షా దొక్కుతున్నాను అని ఒకడు అనుకుంటాడు. ఎందుకంటే పూర్వజన్మలో ఒక పాపం చేసుకున్నావు, ఆ పాపాన్ని అనుభవించడం కోసం ఇప్పుడు రిక్షా దొక్కుతున్నావు. నాకు వీధులు ఊడ్చే, ఈ యొక్క రోడ్లు ఊడ్చే ఉద్యోగం లభించింది అని ఒకడు బాధపడతాడు. మరి పూర్వజన్మలో సరైనటువంటి ధర్మకార్యాలను చేసి ఉండలేదు, అందుకే కష్టమైన పనిని చేస్తూ అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే ఉద్యోగం చేస్తున్నామో, ఏదైతే మనము పని చేస్తున్నామో అది కేవలము పూర్వజన్మ కర్మఫలము చేత మనం చేస్తున్నటువంటి ఉద్యోగం. దీనికి మళ్ళీ మనకు శాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం అప్పు తీర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు నువ్వు డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, లేదంటే ఒక అటెండర్ కావచ్చు, ఒక రోడ్లు ఊడ్చే ఒక ఉద్యోగి కావచ్చు. ఏ ఉద్యోగమైనా నువ్వు ఇప్పుడు చేస్తున్నావంటే కేవలము గతంలో చేసినటువంటి కర్మఫలానికి ప్రారంధానుసారంగా చేస్తూ ఉన్నావు. నీకు దీనికి శాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, మీరు మీ కంపెనీ ఓనర్ దగ్గర ₹1,00,000 అప్పు తీసుకున్నారు, రోజుకు ₹1,000 పని చేసి తీర్చేస్తానని చెప్పారు. మరి రోజు పని చేయాలి కదా తీరిపోవాలంటే. ఒక రోజు చేస్తే ₹1,000 తీరిపోతుంది. అదేవిధంగా 100 రోజులు చేస్తే ₹1,00,000 తీరిపోతుంది. నువ్వు 100 రోజులు చేసి మళ్ళీ ఫలితం కావాలి, నాకు ఉద్యోగం శాలరీ కావాలి అంటున్నావు. నిజానికి నీకు శాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ భగవంతుడు నీ యొక్క అంతఃకరణ శుద్ధిని బట్టి, నువ్వు చేసే పనిలోని శ్రద్ధని బట్టి నీకు బోనస్ ఇస్తూ ఉంటాడు. అంటే నీ ప్రారంధానుసారంగా నీకు జీవించడానికి కావాల్సినటువంటి కోటా అది డిఫాల్ట్గా వస్తుంది. అది నీ యొక్క ప్రారంధానుసారంగా నీకు ఏం రావాలో ఆ పనిలో ఆ ఫలితం వచ్చి తీరుతుంది. అది ఇప్పుడు మనం తీసుకున్నటువంటి శాలరీ. అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి శాలరీ భగవంతుడు ఇచ్చినటువంటి బోనస్. అది నిజానికి మన శాలరీ కాదు. మనం శాలరీ మొత్తము అప్పు తీర్చుకోవడానికి పనిచేస్తున్నాము. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం ఫలితాన్ని ఆశించకూడదు. అదే కాకుండా ఫలితము మన చేతుల్లో ఉండదు. ఫలితం ఎప్పుడు కూడా దైవాధీనమై ఉంటుంది. మనకు కావలసిన ఫలితాన్ని మనం సృష్టించుకోలేము. భూమి మీద ఎవడో కూడా తనకు కావలసిన ఫలితాన్ని తాను కోరి సృష్టించుకోలేడు. కారణం ఏంటంటే ఫలితం ఎప్పుడూ కూడా బాహ్య విషయాలపై, దైవం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి నీకు ఫలితాన్ని ఆశించే హక్కు లేదు. అదేవిధంగా కర్మఫలాలకు నువ్వు హేతువు కారాదు, అంటే కారణం అవ్వద్దు. అంటే చూడండి, నువ్వు ఒక మంచి పని చేస్తే మంచి ఫలితం, చెడు పని చేస్తే చెడు ఫలితం వస్తుంది. నువ్వు ఫలితాన్ని ఆశిస్తే కనుక వెంటనే నువ్వు ఆ కర్మఫలాలని నువ్వు స్వీకరించాల్సి ఉంటుంది. అంటే ఆ కర్మఫలాలు నిన్ను అంటుకుంటాయి. పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు, నిన్ను అంటుకుంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే నువ్వు పాపపుణ్యాలను పట్టించుకోకుండా, లాభ నష్టాలను పట్టించుకోకుండా, ఫలితాలను పట్టించుకోకుండా నువ్వు కర్మ చేస్తావో అప్పుడు
నీకు ఆ కర్మ ఫలమని అంటదు. అంటే పాపమైనా పుణ్యమైనా సరే నువ్వు నిష్కామ కర్మయోగం చేసినప్పుడు నీకు ఆ కర్మఫలం అంటనే అంటదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కర్మఫలాలను అంటించుకోవడానికి నువ్వు కారణం కావద్దు, నీ మానవ దేహాన్ని అందుకు ఉపయోగించొద్దు. ఈ విషయం మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మరి పని చేస్తే ఏదో ఒక ఫలితం వస్తుంది కదా, మళ్ళీ దీన్ని అనుభవించాలి కదా, దాని బదులు అసలు ఈ కర్మ చేయకపోతే సన్యాసం తీసుకుంటే చాలా బెటర్ అని చాలామంది అనుకుంటుంటారు. అలా కాదు. పూర్వజన్మ ప్రారంధానుసారంగా నువ్వు అప్పు తీర్చుకోవడానికి ఇప్పుడు ఖచ్చితంగా చచ్చేంత వరకు తప్పకుండా పని చేయాల్సిందే. నువ్వు అప్పు తీసుకొని నేను పనికి రాను అని చెప్పి ఎగ్గొట్టేస్తే ఖచ్చితంగా అప్పును మరో రూపంలో మనం తీర్చాల్సి ఉంటుంది. ఎప్పుడు మన అకౌంట్లో అప్పు ఉండనే ఉంటుంది. కాబట్టి ఇది మనం అర్థం చేసుకొని మనం ఖచ్చితంగా కర్తవ్యాన్ని మాత్రం తప్పక చేయాల్సిందే. కర్తవ్యాన్ని త్యజించడానికి లేదు. ఒక సైనికుడు కర్తవ్యాన్ని ఖచ్చితంగా చేయాలి, కానీ నియమానుసారంగా చేయాలి. అది దేశ శ్రేయస్సు కోసం చేయాలి, సొంత లాభం కోసం చేయకూడదు. అదేవిధంగా నువ్వు కూడా కర్తవ్యాన్ని త్యజించే ప్రసక్తే లేదు, త్యజించకూడదు. కాబట్టి మానవ దేహాన్ని తీసుకున్న తర్వాత మనం ఎందుకు మానవ దేహాన్ని తీసుకుని పుట్టామంటే మొట్టమొదట తన యొక్క కర్తవ్యం ఏంటో తెలుసుకోవడానికి. ఆ కర్తవ్యాన్ని భగవంతుని ఆజ్ఞ నియమానుసారంగా నిర్వహించడానికి, ఆ కర్తవ్యాన్ని స్వలాభం కోసం కాకుండా ఇతరుల మేలు కోసం చేయడానికి, అదే కర్మల ద్వారా తన యొక్క జన్మ పరంపరకు కారణమైనటువంటి ఈ బంధాలను తొలగించుకొని మోక్షాన్ని పొందడానికి మానవ దేహాన్ని తీసుకున్నాం. చూడండి, మానవ దేహం ఎందుకు తీసుకున్నామంటే మొట్టమొదట మన కర్తవ్యం ఏంటో అంటే మనము బతికినంత కాలం చచ్చేంత వరకు ఏం చేయాలో తెలుసుకోమంటున్నాడు. అంటే నీ కర్తవ్యాన్ని నువ్వు తెలుసుకో. ఆ కర్తవ్యాన్ని ఈశ్వరాజ్ఞ ప్రకారం, అంటే ఈశ్వరుడు పెట్టినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం చెయ్యి. ఆ కర్తవ్యాన్ని నీ సులభం కోసం కాకుండా లోకహితం కోసం చెయ్యి. అదేవిధంగా ఇంకా ఈ మానవ దేహాన్ని ఎందుకు ఉపయోగించుకోవాలి అంటే నువ్వు ఈ కోటాను కోట్ల జన్మలు ఎత్తే పని లేకుండా నీ పాపాన్ని పుణ్యాన్ని రెండింటినీ కూడా క్యాన్సిల్ చేసుకుని నశింపజేసుకుని జ్ఞానాన్ని పొంది ఆత్మజ్ఞానాన్ని పొంది జీవన్ముక్తుడు అవ్వడానికి ఈ మానవ దేహాన్ని ఉపయోగించుకోవాలి. మరి ఎంతమంది మానవ దేహాన్ని వీటి కోసం ఉపయోగిస్తున్నారు? మొట్టమొదట తమ కర్తవ్యమే తమకేంటో తెలియదు. ఎలా పడితే అలాగ పని చేయడానికి మనకు అధికారం లేదు. మన యొక్క వర్ణాశ్రమ ధర్మాలని బట్టి కర్తవ్యాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. దీన్నే స్వధర్మం అని చెప్పాం. వర్ణాశ్రమ ధర్మాలంటే నువ్వు ఏ వర్ణానికి చెందినవాడివి, ఏ ఆశ్రమానికి చెందినవాడి. ఆశ్రమం అంటే నువ్వు బాల్యావస్థలో ఉన్నావా, బ్రహ్మచారిగా ఉన్నావా, గృహస్థుడిగా ఉన్నావా, వృద్ధాప్యంలో ఉన్నావా, లేదంటే సన్యాసిగా ఉన్నావా. దీన్ని బట్టి నువ్వు నీ యొక్క చేయాల్సిన పని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అంటే నువ్వు ఏ వర్ణంలో పుట్టావో ఆ వర్ణం యొక్క నియమానుసారంగా ఏ ఆశ్రమంలో ఉన్నావో, వృద్ధుడిగా ఉన్నావా, కుటుంబంలో ఉన్నావా, లేదంటే బాలుడిగా ఉన్నావా, లేదంటే సన్యాసిగా ఉన్నావా, దాన్ని బట్టి మరియు మీ యొక్క ఆత్మ సంతృప్తిని బట్టి, నీ ప్యాషన్ను బట్టి, అంటే నీ యొక్క స్వభావాన్ని బట్టి నువ్వు నీ యొక్క కర్మను ఎంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కర్మను ఎంచుకోవడంలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎలా పడితే అలా కర్మను ఎంచుకుంటే కనుక చేసిన ప్రతిదీ కూడా నేను పాపపుణ్యాల్లో బంధించి వేస్తుంది. ఎందుకంటే సరిగ్గా నువ్వు ఈ మానవ దేహాన్ని ఎందుకోసం తీసుకున్నావో అది సాటిస్ఫై అయిపోవాలి, ఆ పని జరిగిపోవాలి. అలా అని కాకుండా అందరూ కూడా కేవలము ఎందులో డబ్బు ఎక్కువ వస్తుంది, డబ్బును ప్రాతిపదికగా చేసుకుని మాత్రమే ఈ యొక్క కర్మలను ఎంచుకుంటూ ఉంటారు. అంటే ఫలితాన్ని ఆశించి ఆ డబ్బుతో జీవితాన్ని అనుభవించవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో, ఈ ఉద్దేశంతో కనుక నువ్వు ఈ కర్మలను ఎంచుకుంటే కనుక ఏం జరుగుతుందంటే నువ్వు చేసే ప్రతి కర్మ నిన్ను కర్మబంధంలో చిక్కిలించి వేస్తుంది, తగులుకునేటట్టు చేస్తుంది. కాబట్టి మొట్టమొదట నువ్వు సత్వగుణంలో ఉన్నావా, రజోగుణంలో ఉన్నావా, తమోగుణంలో ఉన్నావా, లేదా బ్రాహ్మణ వర్ణంలో ఉన్నావా, క్షత్రియ శూద్ర వైశ్య వర్ణంలో ఉన్నావా, వర్ణాన్ని బట్టి ఆ వర్ణంలో ఉన్నటువంటి నియమాలని బట్టి మీ ఆచార సాంప్రదాయాలను బట్టి
కర్తవ్యాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా నీ స్వభావాన్ని బట్టి ఏ పనిని నువ్వు పరమ సంతృప్తితో చేస్తావో అదే నీ స్వభావంతో ఎన్నుకునే పని అంటే, నీ ప్యాషన్ అంటే. కాబట్టి నీ స్వభావాన్ని బట్టి తీసుకోవాలి. ప్లస్ నువ్వు యువకుడిగా ఉన్నావా, గృహస్థుడిగా ఉన్నావా, దాన్ని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా వర్ణాశ్రమ ధర్మాలను బట్టి మనం కర్తవ్యాన్ని నిర్ణయించుకొని ఆ కర్తవ్యాన్ని ఎలా చేయమంటున్నాడు? నిష్కామంగా, స్థిర బుద్ధితో, స్వలాభం కోసం కాకుండా లోకహితం కోసం చెయ్యి. సమత్వంతో చెయ్యి, అంటే లాభ నష్టాల గురించి ఆలోచించకుండా చెయ్యి. ఇంకా ఈ మానవ దేహాన్ని కర్తవ్య నిర్వహణ కోసం ఉపయోగించు. అంతేకాకుండా నిన్ను మళ్ళీ మళ్ళీ కర్మబంధనాల్లో చిక్కిలించే, మళ్ళీ మళ్ళీ జన్మ పరంపరను కొనసాగించే ఈ సంసార దుఃఖంలో నుంచి నిన్ను నువ్వు బయట పడేసుకునేందుకు గాను గురువులను ఆశ్రయించి ఆధ్యాత్మిక సాధనలు చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది ఈ జన్మలోనే జన్మరాహిత్య స్థితిని పొంది జీవన్ముక్తిని పొందడం గురించి నీ దేహాన్ని ఉపయోగించు. అంటే మనం మానవ దేహం ఎందుకు ధరించామంటే కర్తవ్య నిర్వహణ కోసము, అదేవిధంగా లోకహితం కోసము, అదేవిధంగా జీవన్ముక్తిని పొందడం కోసం. మూడింటి గురించి మనము ఈ మానవ జన్మను తీసుకొని పుట్టడం జరిగింది. మనం అందరం అర్థం చేసుకోవాలి మనం ఎందుకు పుట్టాము, మన కర్తవ్యం ఏంటో మన వర్ణాశ్రమ ధర్మాల ద్వారా తెలుసుకొని నిష్కామంగా చేయడం. పరోపకారార్థం ఇదం శరీరం అని ఈ శరీరాన్ని పరోపకారం కోసం కర్తవ్య కర్మలు చేయడం. అదేవిధంగా ఈ అద్భుతమైనటువంటి శరీరాన్ని మళ్ళీ మళ్ళీ రాదు, అవకాశం లేనటువంటి శరీరాన్ని ఈ జన్మలోనే మోక్షం పొంది ఆత్మజ్ఞానం పొంది మోక్షం పొందడానికి ఆధ్యాత్మిక సాధనలు చేయడానికి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇప్పట్లో చాలామంది ఈ మూడింటికి శరీరాన్ని ఉపయోగించడం లేదు. ఈ మూడింటికి తప్ప కేవలము భోగేచ్ఛ గురించి, సంసార సుఖం గురించి, ఈ యొక్క సంపదల గురించి మాత్రమే వేదాల్లోని వాక్యాలను, శ్లోకాలను, తంత్రాలను అడ్డు పెట్టుకుని వాటికి ఆకర్షితమైపోయి వెళ్ళిపోతున్నారు. మరి జీవన్ముక్తిని పొందగలిగే యొక్క బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ఎవరు ఆకర్షితం అవ్వడం లేదు. అటువంటి వారిని అవిపశ్చిత్తులు అంటున్నారు. కాబట్టి అటువంటి అజ్ఞానంలో ఉండకుండా, అవివేకంలో ఉండకుండా, ఎందుకోసమైతే మానవ దేహాన్ని తీసుకున్నామో ఆ యొక్క కర్తవ్యాన్ని, స్వధర్మాన్ని తెలుసుకుని ఈ జన్మలోనే జీవన్ముక్తిని పొందడానికి భగవద్గీత జ్ఞానాన్ని ఉపయోగించుకొని అందరూ తరించిపోవాలని కోరుకుంటున్నాను. నమస్తే.